మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కెమెరాలు ఓపెనింగ్ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కందుకూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఇంటూరు నాగేశ్వరరావు సార్కి, అలాగే కందుకూరు ఎస్డిపిఓ అయినటువంటి బాలసుబ్రహ్మణ్యం సార్కి, అలాగే గుడ్లూరు సిఐ గారికి, టౌన్ ఎస్ఐ గారికి, అలాగే ఇంత కార్యక్రమం విజయవంతం చేసి సహకరించినటువంటి దాతలందరికీ, అలాగే పాత్రికేయులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ మేము వచ్చిన కొత్తలో ఇక్కడికి కందుకూరుకు రిపోర్ట్ చేయంగానే ఒక 20 రోజులకి ఒక పెద్ద దొంగతనం జరగటం జరిగింది. నేను నా యొక్క సర్వీస్ లో ఇంతవరకు కూడా ఇలాంటి అఫెన్సెస్ ఏదన్నా జరిగిన దొంగతనానికి కానీ ఎవరు కూడా ఏ ఎమ్మెల్యే గారు కూడా సీన్ కి విజిట్ చేసి పర్సనల్ గా చూసి దీన్ని ఇమీడియట్లీ డిటెక్ట్ చేయాలని చెప్పేసి ఒక కృత నిశ్చయంతో దాన్ని ఇమీడియట్లీ ట్రేస్ చేసే విధంగా మా అందరికీ కూడా పట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది. ఒక్క సీసీ కెమెరా వల్ల ఎంత ఉపయోగం ఏంటనేది మనకి ఆ జరిగినటువంటి నేరం అందరు చూశారు. విత్ ఇన్ 24 అవర్స్ లో ఒక్క సీసీ కెమెరా ఎవరైతే ఉన్నారో అతను శ్రీకాంత్ గోల్డ్ అతను అది పెట్టుకోకపోతే ఎంత లాస్ అయ్యేదనేది చూడండి. మానవ ప్రయత్నం మ్యాన్ మేడ్ చేయలేనటువంటి ఒక నిఘా నేత్రం, ఒక కెమెరా 70 లక్షల ప్రాపర్టీ 30 కిలో బంగారాన్ని 24 గంటల్లో ట్రేస్ చేయగలిగింది బికాస్ ఆఫ్ ఓన్లీ 1 సీసీ కెమెరా. గౌరవనీయులు యంగ్ అండ్ డైనమిక్ అయినటువంటి మన ప్రియతమ ఇంటూరి నాగేశ్వరరావు గారికి, అలాగే కందుకూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ అంటే బాలసుబ్రహ్మణ్యం సార్కి, అలాగే నా తోటి సిఐ గారికి వెంకటేశ్వర గారికి, అలాగే కందుకూరు ఎస్ఐ గారికి, అందరికీ ఇక్కడికి వచ్చేటువంటి మీడియా ప్రతినిధులకు, పాత్రికేయులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఇక్కడ సీసీ కెమెరాల గురించి మన కందుకూరు టౌన్ సిఐ గారు అలాగే ఎస్ఐ గారు బాగా చెప్పారు. ఎందుకంటే వీధి వీధికి ఇంటింటికి మనం కాపలా పెట్టలేం, అర్థమైందిగా. ఒక్కొక్కళ్ళు 2 కోట్లు 3 కోట్లు కూడా బిల్డింగ్ కడతారు. సీసీ కెమెరాలు 20,000 అవుతాయి. ఆ మాత్రం ఖర్చు ఆలోచించరు. ఒక 50,000 పెట్టి కెమెరాలు పెట్టుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎప్పుడు వెళ్ళినా కలిసిపోద్ది. ఈ రోజున టెక్నాలజీ వచ్చేసింది, బాగా అభివృద్ధి చెందింది. ప్రతి మనిషి కథలుగా కనిపెట్టేయచ్చు, చాలా ఈజీ టెక్నాలజీ వాడుకుంటే. సో కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటారు, కానీ ఆ ఇంట్లో రక్షణ ఉండదు, కెమెరాలు ఉండదు. ఆ తలుపు వేసి పోతాం, అది తలుపు చాలా సేఫ్ అనుకుంటారు. తలుపు పెట్టడానికి కనీసం ఒక 4-5 లక్షలు ఖర్చు పెడతాడు మెయిన్ డోర్కి, కానీ దాని గురించి చిన్న కొక్కి ఉండదు, ఒక దెబ్బ కొట్టి పగిలిపోతుంది. షార్ప్ గా ఉన్నది వచ్చి కొడితే అది ఆలోచించరు. సీసీ కెమెరాలు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఖచ్చితంగా దొంగ దొరకవచ్చు, జరగకపోవచ్చు. జరిగితే ఖచ్చితంగా పట్టుకుంటాం, షూర్. దాంట్లో ఖచ్చితంగా అనుమానం లేదు. చాలా చోట్ల ఎవరో ఎక్కడి నుంచో, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ అక్కడి నుంచి రావచ్చు, పశ్చిమ బెంగాల్ నుంచి రావచ్చు, మహారాష్ట్ర నుంచి రావచ్చు, షెడ్డి గ్యాంగ్ రావచ్చు, ఎవరికి తెలుసు అవుట్స్కర్ట్స్ లో ఉంటున్నాం. ఎన్నో నేరాలు జరిగినాయి, తెలియక పట్టుకోలేకపోతున్నాయి. అయ్యే సీసీ కెమెరాలు కనీసం ఎక్కువ ఇస్తుంది. మన వేదిక మీద ఉన్నటువంటి కందుకూరు ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన శ్రీ ఇంటూరు నాగేశ్వరరావు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి గుడ్లూరు సిఐ మంగారావు గారికి, అలాగే కందుకూరు సిఐ వెంకటేశ్వరరావుకి, అలాగే టౌన్ ఎస్ఐ గారికి, అలా హాజరైన పెద్దలందరికీ కూడా నమస్కారం. మరి ఈ రోజున ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకులు ఎవరంటే మన కందుకూరు ఎమ్మెల్యే గారు. ఇది పాత కెమెరాలు ఉన్నాయి అంతకుముందు, అవి పని చేయట్లా. ఇంకా అసలు మొత్తం అంతా ఎక్కడికక్కడ వైర్లన్నీ కట్ అయిపోయి పని చేయనటువంటి పరిస్థితి. ఉన్న ఒక 20-30 కెమెరాలు కూడా పని చేయనటువంటి పరిస్థితులు. అలాంటి సందర్భంగా వీటి యొక్క అవసరాన్ని గుర్తించి దాన్ని టౌన్లో కంపల్సరీగా సీసీ కెమెరాలు ఉండాలి, వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయాలి అనేది నిర్ణయించుకొని, దానికి ముఖ్యంగా ముందుండి అనేక మంది మన పెద్దల్ని మోటివేట్ చేసి వాళ్ళలో చొరవ తీసుకొని వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు దాతలు అమౌంట్ ఇవ్వడానికి ముందుకు రావడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ సీసీ కెమెరాల గురించి
చాలా బాగా చెప్పడం జరిగింది మన సిఏలు. సీసీ కెమెరా చాలా ఇంపార్టెంట్. మనం అన్ని చోట్ల బీట్లు వేయలేము, టౌన్ మొత్తం కలిపి బీట్లు వేయలేము, కానీ సీసీ కెమెరాలు మాత్రం వర్క్ చేస్తూ ఉంటాయి నైట్ అయినా. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ గొడవ జరిగింది, ఎవడు నుంచి వెళ్తున్నాడు, లేదా ఏ థెఫ్ట్ జరిగింది, లేకపోతే యాక్సిడెంట్ జరిగింది అనే విషయాలన్నీ కూడా రికార్డ్ అయిపోతూ ఉంటాయి. ఇది కనీసం ఒక నెల రోజుల దాకా మన సీసీ ఫుటేజ్ కూడా ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే దాన్ని తీసి దాన్ని మనం అనలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా టెక్నాలజీ పరంగా ముందుకెళ్లాలని చెప్పేసి, ప్రతి డిపార్ట్మెంట్ టెక్నాలజీ పరంగా ముందుకెళ్ళాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిని ఆధారంగా డీజీ సారు మొత్తం రేపు మార్చి కల్లా 8 లక్షలు సీసీ కెమెరాలు పెట్టాలి అనేది ఆయన ఉద్దేశం. అట్లాగే మొత్తం జిల్లాకి టార్గెట్ ఇచ్చి ప్రతి జిల్లాలోనూ ప్రతి పోలీస్ స్టేషన్లో లిమిట్స్ ప్రతి దగ్గర కూడా ఈ సీసీ కెమెరాలు అవసరం. వీటిని పెట్టినందువల్ల ప్రజలకి అలాగే మనకి డిపార్ట్మెంట్కి అందరికి కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీటిని అన్ని చోట్ల పెట్టించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలను అన్ని మన పోలీస్ స్టేషన్స్ లిమిట్స్ లో కూడా ఏర్పాటు చేయటం, అలాగే అక్కడ ఉన్న లోకల్లో ఉన్నటువంటి నాయకులని అలాగే దాతల్ని కూడా వాళ్ళతో మాట్లాడి ఆ మండలం లేకపోతే పెద్ద విలేజెస్ లో కూడా సీసీ కెమెరాలని ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది. దీనికి మన సిబ్బంది అలాగే సిఐలు అలాగే ఎస్ఐలు కూడా ముందుండి వారు కూడా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తారని చెప్పేసి కోరుతున్నాను. అలాగే మరి ఈ రోజున మన 43 ప్లేసుల్లో 52 సీసీ కెమెరాలని ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి. మొత్తం టౌన్ అంతా కూడా మనకి కవర్ అవుతుంది. దీనికి ప్రత్యేకంగా మొత్తం ఎందుకంటే సీసీ కెమెరాలు అలాగే వైరింగ్ ఇవన్నీ కూడా చెక్ చేయడానికి ప్రత్యేకంగా ఒక కానిస్టేబుల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఇవి ఆగకుండా ఎప్పుడైనా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ దాని మీద ఒక సిబ్బంది ఉండి దాన్ని మొత్తం రెక్టిఫై చేసేసి అది కంపల్సరీగా పనిచేసేటట్టు చూడాల్సినటువంటి బాధ్యతకి ఒక కానిస్టేబుల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల 24 అవర్స్ మనకి టౌన్ అంతా కూడా సీసీ కెమెరాల యొక్క పనిచేస్తూ ఉంటాయి. వాటి యొక్క నిఘాలో మనకి టౌన్ అంతా ఉంటుంది. కాబట్టి ఏ కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు ఏదైనా కానీ మనం నివారించడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి ఉపయోగపడుతుంది. దీనికి మరి ఈ టెక్నీషియన్ మన చరణ్ ఒక నెల రోజుల నుంచి మనకి డిసెంబర్లో మొదలు పెట్టాడు. ఈ జనవరి అంతా కూడా వర్క్ చేసి అన్ని చోట్ల ప్రతిదీ చెక్ చేసుకుంటా మొత్తం టౌన్ అంతా కూడా ఎక్కడెక్కడ అవసరమో అక్కడ ఇంపార్టెంట్ జంక్షన్స్ లో 2-3 కెమెరాలను పెట్టడం జరిగింది. వాటిని మొత్తం మన టౌన్ అంతా కవర్ చేసేటట్లు చూసి అవి ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి మొత్తం చేయడం జరిగింది. ఈరోజు పట్టణంలో సీసీ కెమెరాలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ డిఎస్పీ గారికి అలాగే పట్టణ సిఐ గారికి, గుడ్లూరు సిఐ గారికి, పట్టణ ఎస్ఐ గారికి, వేదిక ఉన్నటువంటి కందుకూరు నగర వాసులకి అలాగే పత్రికా సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఉద్దేశం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, అలాగే ధైర్యంగా ఉండాలి. మనల్ని ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఒక మంచి ఉద్దేశంతో ఆశీర్వదించారు. దానికి అనుగుణంగా మన అందరం కూడా పనిచేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఆలోచన విధానం ప్రకారం మన అందరం కూడా ఈరోజు పట్టణంలో గత ప్రభుత్వంలో అనేక అవాంఛనీయ సంఘటనలు జరిగి రాష్ట్రం మొత్తం మీరు అందరూ కూడా చూశారు. నేనైతే మాచర్లలో ఒక ఇన్సిడెంట్ డైరెక్ట్గా ఆ రోజు చూసాం. మన బుడ్డ వెంకన్న గారు, సెంట్రల్ ఎమ్మెల్యే ఉమా గారు, నేను అసలు కారులో చచ్చిపోతారేమోనని చెప్పి భయపడారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి మనల్ని అందరినీ కూడా ఈరోజు ఈ ప్లేస్లో కూర్చోబెట్టడం జరిగింది.
మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదు, ఈ ప్రభుత్వం నుంచి ఎవరు కూడా నష్టపోకూడదు. నష్టపోయారంటే అది మళ్ళా కూడా మనకు చెడ్డ పేరు వస్తుంది. అటువంటి చెడ్డ పేరు మనకు అవసరం లేదని చెప్పి ఒక ఆలోచనతో ఈ నియోజకవర్గంలో కూడా కందుకూరు టౌన్లో అంతకుముందు అనేక రూమర్స్ వచ్చాయి. వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి, ఒక మంచి పరిపాలన అందియాలి, ఒక సుపరిపాలన, కందుకూరు ప్రశాంతమైన వాతావరణంలో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఒక ఆలోచన ప్రజల్లో రావాలని చెప్పి ఒక ఆలోచనతో నేను గౌరవ పట్టణ సిఐ గారికి, ఎస్ఐ గారికి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. శాంతి భద్రతల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడొద్దు, అది ఎవరు మా ఇంట్లో వాళ్ళైనా కూడా ఎక్కడ కూడా నో కాంప్రమైజ్ అని చెప్పి పట్టణంలో ధైర్యం కల్పించాలి. వ్యాపార సోదరులకి ఇక్కడ ఏదైనా తప్పు జరిగితే ఇమీడియట్ గా కూడా పనిష్ అవుతారని చెప్పి ఆలోచన తప్పు చేసేవాడికి కూడా కలగాలని చెప్పి అటువంటి ఆలోచనతో సీసీ కెమెరాల ఏర్పాటుకి శ్రీకారం చుట్టడం జరిగింది. వ్యాపార సోదరులు అందరూ కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా ఉన్నారు పట్టణంలో, అందరూ సహాయ సహకారాలు తీసుకొని పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఈ దొంగతనాలు, అలాగే ఈ ర్యాష్ డ్రైవ్ చేసేవాళ్ళు, అలాగే ఏదైనా ఒక క్రైమ్ చేసేవాళ్ళు కూడా భయపడిపోయే ఆలోచన వాళ్ళ మనసులో కూడా రావాలని ఒక ఆలోచనతో ఈ సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని చెప్పి వ్యాపార సోదరులను ఆ రోజు మన పెద్ద బజార్లో మీటింగ్ కూడా పెడితే వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి, అలాగే గోల్డ్ షాప్ వ్యాపారస్తులు, హోటల్స్ యజమానులు, అలాగే ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు, అలాగే డాక్టర్స్ అందరూ కూడా దీనికి సహకరించి 10 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం. ముందుగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పట్టణంలో 52 సీసీ కెమెరాలు, ఇంకా కూడా రిమోట్ ఏరియాలో కొంత అవసరం కూడా ఉంది. పట్టణంలో మనం చూస్తున్నాం, ఇప్పుడే లోపల చూస్తే ఆ మాదాపురం రోడ్లో స్పాట్ లో వృద్ధి చేసి వెళ్ళిపోయినాడు. ఎవరు యాక్సిడెంట్ చేశారనేది కూడా ఆ సీసీ కెమెరా లేకపోతే పట్టుకునే పరిస్థితి కూడా ఉంది. ఆ పరిస్థితి ఉండగా ఎవరికైనా నష్టం జరగదు, మనకు జరగవచ్చు, మన బంధువులు జరగవచ్చు, లేకపోతే మనమే తప్పు కూడా చేసి ఉండొచ్చు. అటువంటి పరిస్థితి ఇమీడియట్ గా రెస్పాన్సిబిలిటీగా పోలీసులు కూడా దాన్ని ఇమీడియట్ గా టేక్అవుట్ చేసేదానికి, ఎందుకంటే దానికి రెమెడీ కూడా ఇమీడియట్ గా దొరుకుతుంది దాంట్లో సీసీ కెమెరాల్లో. ఇవన్నీ కూడా మన భద్రత కోసమే. వాళ్ళు కూడా రెయిన్బోలు వాళ్ళకి కూడా నిద్రలేస్తే మనం వాళ్ళ మీద వేయడం కాదు, వాళ్ళు ఉండేది ఎంత పర్సెంట్ మామూలుగా -5% -6% ఈ పాపులేషన్ లో ఉంటారు. అన్ని కూడా పోలీసు వాళ్ళు వాళ్ళకి 2 కళ్ళే ఉంటాయి, 2 చేతులే ఉంటాయి. వాటికి కూడా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఈ సీసీ కెమెరాలు అంటే ఇప్పుడు డిఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది, దాన్ని కంటిన్యూషన్ గా మానిటర్ చేసేదానికి ఒక కానిస్టేబుల్ పెట్టడం కూడా చాలా మంచి ఆలోచన. దాన్ని అదే విధంగా కంటిన్యూషన్ చేయకపోతే అది ఒకసారి రిపేర్ పోయిందంటే మళ్ళా కూడా ఆ ఏరియాలో ఏదైనా క్రైమ్ జరిగినా కూడా, ఒక తప్పు జరిగినా కూడా అది మళ్ళా మనకే వస్తుంది. కాబట్టి దాన్ని కూడా మానిటరింగ్ ఎప్పటికప్పుడు చేయడం కూడా మంచి పరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరు కూడా వ్యాపార సోదరులు అందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు. ఇంకా కూడా రాబోయే రోజుల్లో మెరుగైన సేవలు మీకు అందించే దానికోసం మీరందరూ కూడా నన్ను ఒక ఇంట్లో మనిషిగా ఆశీర్వదించి, ఎవరికి ఇవ్వనంత మెజార్టీ ఇచ్చి నన్ను ఎమ్మెల్యేని చేశారు. తప్పకుండా మీరు ఏ అయితే ఆలోచనతో నన్ను ఓట్లేసి గెలిపించారో అదే ఆలోచనతో మీ అందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత కూడా నేను చూసుకుంటానని చెప్పి, దీనికి ఈ రోజు ఈ కార్యక్రమం జిల్లాలో ఫస్ట్ మనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దానికి సహకరించినటువంటి పట్టణ పోలీస్ శాఖ వారికి, అలాగే వ్యాపారస్తులందరికీ మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.